ఈ సుజాత ఉంది సార్. వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆల్ ఆఫ్ యూ. ఒక 5 మినిట్స్ తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకేనా? లెట్ రిమైనింగ్ పీపుల్ ఆల్సో జాయిన్ ద సెషన్.
సమ్ పీపుల్‌కి డొమైన్ ఇష్యూస్ ఉన్నాయంట. నేను టుడే క్లాస్ లాస్ట్‌లో మీకొక లింక్ ఇస్తానండి. ఫార్మ్ లింక్. ఆ ఫార్మ్ సబ్మిట్ చేస్తే మీ ఇష్యూస్ అనేవి రెక్టిఫై అవుతాయి. ఓకేనా? ఎవరికైతే డొమైన్స్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వడానికి, అలాగే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో, వాళ్ళొకసారి టుడే ఫార్మ్ ఇచ్చాక మీరు సబ్మిట్ చేయండి. ఓకేనా? ప్రీవియస్ క్లాసెస్‌లో మనం కంప్యూటింగ్ సర్వీసెస్ కోసం నేర్చుకున్నామండి కంప్లీట్‌గా. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్, అలాగే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్, అలాగే లాంబ్డా అండ్ లైట్ సెయిల్ కోసం నేర్చుకున్నాం. ప్రాక్టికల్‌గా మనం EC2 చూసాం. ఎలా లాంచ్ చేయాలని చెప్పి. అలాగే ఒక కంటైనర్‌ని ఎలా రన్ చేయాలి అని నేర్చుకున్నాం. అలాగే లాంబ్డా యూజ్ చేసి ఒక కోడ్‌ని మనం రాసి పెట్టుకునే కోడ్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాము. ఈ 3 కాన్సెప్ట్స్ కూడా. ఓకేనా? ఆ కాన్సెప్ట్స్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఈసీ టు స్మాల్ ఇవ్వాలండి. ఈసీ టు స్మాల్ ఇవ్వాలి. అలాగే ఈసీ2 అండ్ యూజర్‌కి మీరు కొంచెం హైఫన్ ఇవ్వాలి. ఓకేనా? ఈసీ2 నేను 2 డేస్ రివిజన్ కూడా చేశానండి. టుడే క్లాస్‌లో మనం టుడే సెషన్ అయ్యాక నేను ఈసీ2 కోసం మళ్ళీ చెప్తాను. ఓకేనా? అంటే ఈసీ2లో మీకు సర్వర్ లాంచింగ్ డౌట్ ఉందా? డౌట్ ఉంది అంటే నేను సర్వర్ లాంచింగ్ చెప్తాను. ఓకేనా? లాంబ్డా వెరీ ఈజీ ఫంక్షన్ అండి. నేను 2 డేస్ చెప్పాను. మళ్ళీ ఒక్కసారి నేను జస్ట్ 5 మినిట్స్‌లో మీకు రివ్యూలా చెప్తాను. ఓకేనా? టుడే సెషన్‌లో మనం ఒక స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఎలా హోస్ట్ చేయాలో ఒకసారి చూద్దామండి. ఓకేనా? ఫస్ట్ మనం ఈ ప్రాసెస్‌కి ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్‌లో మనం సైన్ ఇన్ అవ్వాలి. ఓకేనా? మీకు ఈ ప్రాసెస్ అంతా డైలీ నేను చెప్తున్నాను. సైన్ ఇన్ ఎలా అవ్వాలి, ఏంటి అనేది. సో, ఒక్కసారి సైన్ ఇన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసి అకౌంట్ మీరు డాట్ ఇన్ఫో మెయిల్ ఉంటుంది కదా! డాట్ ఇన్ఫో మెయిల్ అండ్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. చూడండి మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్‌ని మనం యూజ్ చేసుకోవాలి అంటే, మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్లిక్ చేయాలి. మీ పేజ్ ఓపెన్ అయ్యాక. మీరు సైన్ ఇన్ అయ్యి ఓపెన్ చేశాక, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్లిక్ చేసి స్టార్టర్ అకౌంట్ అని ఉంటుంది. స్టార్టర్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలి. చూడండి స్టార్టర్ అకౌంట్ క్లిక్ చేశాక కన్సోల్ క్లిక్ చేయాలి.
చూడండి మనకి స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అనేది S3లో ఒక పార్ట్ అండి. ఓకేనా. ఆల్రెడీ మీకు S3 బకెట్ క్రియేషన్ అంతా కూడా మీరు నేర్చుకున్నారు ప్రీవియస్ క్లాసెస్‌లో. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ S3 అని చెప్పి కనిపిస్తుంది కదా! S3 పైన క్లిక్ చేద్దాం. చూడండి ప్రెజెంట్ అయితే ఇది S3 డాష్‌బోర్డ్ అండి. ఓకేనా. ఆల్రెడీ మనకి తెలుసు S3లో ఏంటి అంటే మనం డేటా ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని మనం బకెట్స్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తాం. ఓకేనా. అంటే బకెట్ అనే ఒక ఆప్షన్‌ని యూజ్ చేసుకొని మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. అది ఒక కంటైనర్‌లో యూజ్ అవుతుందన్నమాట. సో, ఫస్ట్ మనం ఒక బకెట్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా ఆబ్జెక్ట్‌ని మీరు ప్లేస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఒక ఎంప్టీ ఎన్విరాన్మెంట్ ఒక బకెట్‌లో మీరు డేటా అనేది స్టోర్ చేసుకోవాలి కనుక ఫస్ట్ క్రియేట్ బకెట్. ఓకేనా. నేమ్ అనేది ఇక్కడ వెరీ యూనిక్‌గా ఉండాలండి. మీరు బకెట్ నేమ్ ఏదైతే ఇస్తుంటారో, ఆ బకెట్ నేమ్ అనేది మనం బకెట్ యాక్సెస్ అనేది త్రూ ఔట్ వరల్డ్‌లో ఇస్తాం కనుక, నేమ్ అనేది వెరీ యూనిక్‌గా ఉండాలి. ఇన్ కేస్ మ్యాచ్ అయితే మీకు నేమ్ అనేది యాక్సెప్ట్ అవ్వదండి. సో, మనం ఇక్కడ బకెట్ నేమ్ అనేది సమ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇచ్చాను నేనైతే. ఓకేనా. సో, ఈ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి డిఫాల్ట్‌గా అలా ఉంచేసి ఒక బకెట్‌ని క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనా. సేమ్ నేమ్ ఆల్రెడీ ఉంది కనుక మనకిక్కడ యాక్సెప్ట్ అవ్వట్లేదు చూసారా? ఆల్రెడీ క్లౌడ్ కంప్యూటింగ్ నేమ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో, వి కెనాట్ యాక్సెప్ట్ ద సేమ్ నేమ్ అని చెప్పి మనకొక రెడ్ మెసేజ్ అనేది వచ్చింది. సో, ఇక్కడ ఏం చేయాలి అంటే సో, నేను ఏపీఎస్ఎస్‌డిసి క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇచ్చానండి ఇక్కడ నేమ్ అనేది. సో, ఇలా ఇచ్చాక మనం జస్ట్ ఒక బకెట్‌ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ బకెట్ క్లిక్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ మనకి చూస్తే ప్రీవియస్‌గా నో బకెట్స్ అని చెప్పి మనకు కనిపించింది. బట్ ఇక్కడ వన్స్ మనం బకెట్ క్రియేట్ చేసాక మన బకెట్ నేమ్ ఓకేనా. బకెట్ నేమ్ అండ్ బకెట్ యాక్సెస్ చూడండి. ఆబ్జెక్ట్స్ అనేవి పబ్లిక్‌గా లేవు. అంటే ప్రెజెంట్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ బకెట్‌ని యూజ్ చేసుకోగలరు. పబ్లిక్ యాక్సెస్ అనేది లేదు. ఓకేనా. సో, ఇవి జస్ట్ బకెట్ ఫీచర్స్ అండి. మనకిక్కడ డెస్క్‌టాప్ పైన కనిపిస్తున్నాయి కదా! సో, ఇక్కడ మనం ఏంటంటే ఒకసారి బకెట్ నేమ్ పైన క్లిక్ చేద్దాం. చూసారా? బకెట్ ఫస్ట్ మనం డేటా స్టోర్ చేయాలంటే ఒక బకెట్‌ని క్రియేట్ చేయాలి. బకెట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ బకెట్‌లోకి పర్టిక్యులర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అండి. అర్థమవుతుందా? అంటే మీరు ఏ డేటానైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ డేటానే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఫార్మాట్‌లో ఉంటాయన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఒక స్టాటిక్ వెబ్‌సైట్‌ని మనం హోస్ట్ చేయాలి. స్టాటిక్ వెబ్‌సైట్‌ని మనం ఒక S3లో స్టోర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీరొక వెబ్‌సైట్‌ని పర్టిక్యులర్‌గా ఒక వెబ్‌సైట్ హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్‌తో ఉన్న ఒక వెబ్‌సైట్ అనేది మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఫర్ థట్ పర్పస్ మనం ఏం చేయాలంటే ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఫ్రీ హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్స్ అని కనిపిస్తుంది కదా! ఫ్రీ హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్స్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా. క్లిక్ చేసి మీకు రిలేటెడ్‌గా ఏమైనా టెంప్లేట్స్ లేదా జస్ట్ మీరు టెస్టింగ్ పర్పస్‌కైతే ఏదో ఒక టెంప్లేట్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఓకేనా. సో, ఇక్కడ మనం చూద్దాం. సో, ఒక టెంప్లేట్ మీరేదైతే చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆ టెంప్లేట్ ఒక్కసారి మనం సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! టెంప్లేట్ లోడ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. కొంచెం నెట్ స్లోగా ఉంటే లోడ్ అవ్వదు. సో, ఇది బేసిక్ టెంప్లేట్ అండి. ఒకసారి ఇక్కడ ఏంటి అంటే డౌన్‌లోడ్. ఓకేనా. So, this is the process how to download a free template from Google.
ఓకేనా? ఒక పర్టిక్యులర్ టెంప్లేట్‌ని మీరెలా గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేయాలంటే, ఫస్ట్ మీరు గూగుల్‌లో ఫ్రీ టెంప్లేట్ అని చెప్పండి. ఫ్రీ టెంప్లేట్ అని టైప్ చేస్తే మీకొస్తాయండి. డిఫరెంట్ టెంప్లేట్స్ ఒస్తాయి. డిఫరెంట్ టెంప్లేట్స్ ఒచ్చినప్పుడు మీకు అంటే మీకు నచ్చిన టెంప్లేట్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! డౌన్‌లోడ్ క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, ఆ పర్టిక్యులర్ టెంప్లేట్ ఏదైతే ఉందో, దాన్ని ఒక పర్టిక్యులర్ లొకేషన్‌లో మీరు సేవ్ చేసుకుంటారండి. ఎయిదర్ డౌన్‌లోడ్స్, డెస్క్‌టాప్ ఆర్ డాక్యుమెంట్స్. మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అప్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆబ్జెక్ట్స్‌లో అప్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అప్‌లోడ్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూసారా ఒక ఫైల్‌ని మనం ఎలా చేయాలో, యాడ్ చేయాలో మనకి తెలుసా అండి? యాడ్ ఫైల్స్ ఉంటుంది కదా! యాడ్ ఫైల్స్ క్లిక్ చేయండి. నేనొక టెంప్లేట్ అనేది సేవ్ చేసి ఉంచాను. మీకు ప్రాసెస్ కూడా చూపించాను కదా! సేమ్ మీరు అలానే సేవ్ చేసుకుంటారు డెస్క్‌టాప్ పైన. సో, ఇక్కడ ఏంటి అంటే పర్టిక్యులర్ మీకు జిప్ ఫోల్డర్‌లో డౌన్‌లోడ్ అవుతుందండి. ఆ జిప్ ఫోల్డర్‌లో డౌన్‌లోడ్ అయిన ఒక టెంప్లేట్‌ని మీరు ఒక ఫోల్డర్‌లో అంటే జిప్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ఫోల్డర్‌లో సేవ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ నేను న్యూ ఫోల్డర్ అని పెట్టాను. న్యూ ఫోల్డర్‌లో ఇప్పుడు కంట్రోల్ ఏ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయండి. ఓకేనా? లేదంటే మీరు డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కంట్రోల్ ఏ చేస్తే టోటల్ సెలెక్ట్ అవుతాయి. సో, దెన్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి ఇది పర్టిక్యులర్ వెబ్‌సైట్ యొక్క డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌తో మనకి కోడ్ హెచ్‌టీఎంఎల్‌లో ఉంది కదా! అవి డిఫరెంట్ ఫైల్స్ అండి. ఆ ఫైల్స్ అన్నీ కూడా ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ ఎక్స్‌ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాం. అంటే ఓపెన్ చేసి ఉంచుకున్నాం. నెక్స్ట్ వీటిని మనం పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌లోకి అప్‌లోడ్ చేయాలి అంటే, మనం ఇక్కడ అప్‌లోడ్ అని కనిపిస్తుంది కదా! ఆప్షన్ అప్‌లోడ్ క్లిక్ చేయాలి. ఓకేనా? మనకిక్కడ అప్‌లోడింగ్ అని చెప్పి 0% అని కనిపిస్తుంది కదా! ఇక్కడ 100 వస్తే మనకి అప్‌లోడ్ అయిపోయినట్లేనండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే ఫాస్ట్‌గానే అప్‌లోడ్ అవుతుంది. సో, ఆల్రెడీ 70% అయింది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే రిమైనింగ్ కూడా 100% మన ఆబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్‌గా అప్‌లోడ్ అవుతాయి. ఓకేనా? మీరిక్కడ ప్రోగ్రెస్ కూడా చూడొచ్చు. అప్‌లోడ్ అయినవి సక్సీడెడ్ అని కనిపిస్తుంది. లేదంటే ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది. సో, మనకి వన్స్ మన ఫైల్స్ అన్నీ అప్‌లోడ్ అయితే ఇక్కడ అప్‌లోడ్ సక్సీడెడ్ అని చెప్పి మనకి స్టేటస్ కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ మనకి కింద చూస్తే కూడా సక్సీడెడ్ అని కనిపిస్తుంది. మన ఫైల్స్ అన్నీ అప్‌లోడ్ అయ్యాయి. సో, నెక్స్ట్ ఏంటి అంటే మనం ఒక్కసారి ఇక్కడ మన బకెట్ ఉంది కదా! బకెట్ పైన క్లిక్ చేద్దాం. సో, మనకిక్కడ డిఫరెంట్ ఫైల్స్ మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫైల్స్ అన్నీ మనకిక్కడ కనిపిస్తున్నాయి. సో, వీటన్నిటిని మనం పబ్లిక్ చేసుకోవాలండి. అంతే కదా! మీరొక వెబ్‌సైట్‌ని స్టాటిక్ వెబ్‌సైట్‌ని హోస్ట్ చేస్తున్నారంటే, ఆ వెబ్‌సైట్ మీకే కాకుండా రిమైనింగ్ పర్సన్స్ కూడా చూడ చూడాలి. అలాగే వాళ్ళేమైనా మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి కదా! సో, ఫర్ థట్ పర్పస్ వి హావ్ టు మేక్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ పబ్లిక్. సో, పబ్లిక్ చేయాలంటే జస్ట్ మీరిక్కడ
సింగిల్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీరు నేమ్ పైన క్లిక్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఎట్ ఏ టైమ్ మనకి సెలెక్ట్ అవుతాయి. ఓకేనా? సెలెక్ట్ అయ్యాక ఇక్కడ మనకి యాక్షన్స్ అని ఉంది కదా! యాక్షన్స్ ఆప్షన్స్‌లో మనం మేక్ పబ్లిక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో, క్లిక్ ఆన్ మేక్ పబ్లిక్. సో, ఇక్కడ చూసారా? ఏవైతే మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో వాటి లిస్ట్ అంతా వచ్చి మనకి మేక్ పబ్లిక్ అని చెప్పి ఒక ఐకాన్ కనిపిస్తుంది. సో, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి స్టేటస్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఎన్ని ఆబ్జెక్ట్స్ అనేవి పబ్లిక్ అయ్యాయి అని చెప్పి. వన్ మినిట్. కొంచెం మనం నెట్‌లో డౌన్‌లోడ్ చేసిన కనుక మనకి కొంచెం పర్మిషన్స్ అనేవి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సమ్‌టైమ్స్ అది మనం చూసుకుంటూ మనం చేయాలి. ఓకేనా? సో, ఈ ఆబ్జెక్ట్స్ అనేవి పర్మిషన్ ప్రాబ్లమ్ వస్తుందండి. ఒకసారి మనం వేరేది అప్‌లోడ్ చేసి చూద్దాం. సో, ఒకసారి మనం వేరేది అప్‌లోడ్ చేసి చూద్దాం. వేరే టెంప్లేట్. ఓకేనా? సో, ఫస్ట్ క్లిక్ ఆన్ అప్‌లోడ్. యాడ్ ఫైల్స్. సో, కంట్రోల్ ఏ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయ్యాక మనం క్లిక్ ఆన్ అప్‌లోడ్ చేసుకోవాలి. సో, మనకి ఫైల్స్ అనేవి అప్‌లోడ్ అయిపోయాయండి. ఒకసారి మనం బకెట్ పైన క్లిక్ చేద్దాం. మనం బకెట్‌ని కూడా పబ్లిక్ చేసుకుందామండి. ఓకేనా? సో, బకెట్‌ని ఎలా పబ్లిక్ చేసుకోవాలంటే బకెట్ పైన క్లిక్ చేసి ఒక్కసారి మనం బకెట్ నేమ్ పైన క్లిక్ చేసి యాక్షన్స్‌లో పర్మిషన్స్ ఉన్నాయి కదా! పర్మిషన్స్‌లో మనం ఇక్కడ చూడండి పబ్లిక్ యాక్సెస్ అనేది బ్లాక్ అయ్యింది. సో, ఒకసారి ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ డిజేబుల్ చేసుకుంటే పబ్లిక్ యాక్సెస్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుందండి. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకేనా? అంటే మీరు పబ్లిక్ చేశారంటే అదర్ పర్సన్స్ కూడా చూస్తారు కదా! అది మీకు ఓకేనా అని చెప్పి మనకొక మెసేజ్ వస్తుంది. సో, కన్ఫర్మ్ అని టైప్ చేసి మనం కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. సో, మన బకెట్ సెట్టింగ్స్ అనేవి పబ్లిక్ అయ్యింది ఇప్పుడు. సో, యాక్సెస్ కంట్రోల్ కూడా మనం ఒకసారి ఇద్దాం మన ఆబ్జెక్ట్స్‌కి. ఓకేనా? యాక్సెస్ కంట్రోల్‌లో పబ్లిక్ యాక్సెస్‌లో ఈ 2 కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్నాక సేవ్ చేంజెస్. సో, ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ క్లిక్ చేసి సేవ్ చేంజెస్. ఓకేనా? నెక్స్ట్ S3 చేసి మన బకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకుందాం. మన ఆబ్జెక్ట్స్ వెబ్‌సైట్ మనం పెట్టాం కదా! ఆ వెబ్‌సైట్ అన్నీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని మనం మేక్ పబ్లిక్ చేద్దాం.
సో, మేక్ పబ్లిక్. ఓకేనా? ఇక్కడ చూడండి మనకి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 5 ఆబ్జెక్ట్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా మనకి పబ్లిక్ అయ్యాయి. ఓకేనా? పబ్లిక్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక్కసారి మన బకెట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి పేజ్ ఓపెన్ అవుతుంది కదా! సో, మనకు ఆబ్జెక్ట్స్ అనేవి లోడ్ అయ్యాయి. సో, ఇప్పుడేం చేయాలి అంటే, ఇక్కడ ఒకసారి మళ్ళీ ఆబ్జెక్ట్స్ అనేవి అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక, మనకిక్కడ ప్రాపర్టీస్ అని ఉంది కదా! ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. ఓకేనా? ప్రాపర్టీస్ క్లిక్ చేసి మనం స్టాటిక్ వెబ్‌సైట్ కదండీ హోస్ట్ చేస్తున్నాం. సో, స్టాటిక్ వెబ్‌సైట్ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా? స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అని చెప్పి డిజేబుల్‌లో ఉంది. సో, ఇక్కడ డిజేబుల్‌లో ఉంటే మనకి వెబ్‌సైట్ అనేది హోస్టింగ్ అవ్వదండి. సో, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఎడిట్ పైన క్లిక్ చేస్తే మనకిక్కడ స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అని చెప్పి డిజేబుల్ అండ్ ఎనేబుల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా! మనం ఎనేబుల్ క్లిక్ చేస్తాం. ఓకేనా? ఎనేబుల్ క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఏంటి స్టాటిక్ వెబ్‌సైట్, రీడైరెక్ట్ రిక్వెస్ట్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే మీరొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. బట్ ఆ ఆబ్జెక్ట్‌కి వేరే డొమైన్ ఇవ్వాలనుకుంటున్నారు. సో, అలాంటి పర్పసెస్‌కి ఇది యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనం ఏంటి అంటే ఒక స్టాటిక్ వెబ్‌సైట్‌ని హోస్ట్ చేస్తున్నాం కనుక స్టాటిక్ వెబ్‌సైట్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ స్టేట్ అనేది మనం ఎనేబుల్‌లో ఉంచుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఏదైతే ఒక పర్టిక్యులర్ టెంప్లేట్ ఉంది కదా! ఆ టెంప్లేట్‌లో మనం అప్‌లోడ్ చేసాం కదా! బకెట్‌లో. సో, ఆ టెంప్లేట్‌లో మనకి ఏ ఫైల్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోవాలండి. ఓకేనా? మీరు డౌన్‌లోడ్ చేసిన హెచ్‌టీఎంఎల్ ఆహ్, టెంప్లేట్‌లో ఏ ఫైల్స్ ఉన్నాయో మనం చూసుకోవాలి. ప్రతి హెచ్‌టీఎంఎల్ అంటే ఒక వెబ్‌సైట్‌కి కంపల్సరీగా ఇండెక్స్ పేజ్ అనేది ఉంటుంది. సో, మీరిక్కడ ఇండెక్స్ పేజ్ అనేది ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇస్తారు. అంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు మనకి ఒక యూఆర్ఎల్ ఒస్తుందండి. స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ చేసినప్పుడు మనకొక యూఆర్ఎల్ ఒస్తుంది కదా! ఆ యూఆర్ఎల్ అనేది ఫర్దర్‌గా మీరెవరికైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో, లేదంటే మీ వెబ్‌సైట్ మోర్ పీపుల్‌కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడు ఆ యూఆర్ఎల్ ఇస్తారు కదా! ఆ యూఆర్ఎల్‌కి ఒక హోమ్ పేజ్ ఉంటుంది కదా! డిఫాల్ట్ పేజ్. ఆ డిఫాల్ట్ పేజ్‌నే మనం ఇండెక్స్ పేజ్ అంటామనమాట. సో, ఆ ఇండెక్స్ పేజ్ అనేది ఫస్ట్ మీ యూఆర్ఎల్ క్లిక్ చేసిన వెంటనే ఇండెక్స్ పేజ్ రావాలి అంటే ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని మనం ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే సపోజ్ మీకు ఎర్రర్ డాక్యుమెంట్ అంటే ఏమైనా సమ్ ఇంటర్నల్ ఇష్యూస్, ఎర్రర్స్ వస్తే ఏ పేజ్ అనేది లోడ్ అవ్వాలి అని అనుకుంటే, ఒక్కసారి మీరు ఏ ఫైల్ అయితే అప్‌లోడ్ చేశారో, ఆ ఫైల్ మీరొక్కసారి చూస్తే, ఇక్కడ చూడండి ఇండెక్స్ పేజ్ అయితే ఉంది. బట్ ఎర్రర్ పేజ్ అనేది ఇక్కడెక్కడ మనకు కనిపించట్లేదు. సో, మనం ఏం చేయాలంటే ఎర్రర్ ప్లేస్‌లో ఇంకేదైనా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ జెనరిక్ అని ఉంది కదా! జెనరిక్ డాట్ హెచ్‌టీఎంఎల్ లేదు అంటే గ్యాలరీ డాట్ హెచ్‌టీఎంఎల్ అని అక్కడ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో, మనం గ్యాలరీ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇస్తున్నాం. ఓకేనా? ఇచ్చాక సేవ్ చేంజెస్ క్లిక్ చేయాలి. సో, మనం చేసిన చేంజెస్ అనేవి సేవ్ అవుతున్నాయి. సో, ఇక్కడ చూసారా స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అనేది ఎనేబుల్‌లో ఉంది. అలాగే హోస్టింగ్ టైప్ అనేది బకెట్‌లోనే కదా మనం ఆబ్జెక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. సో, బకెట్ హోస్టింగ్ అని చెప్పొస్తుంది. ఇక్కడ మనకి ఒక ఎండ్ పాయింట్ అనేది వాడు ప్రొవైడ్ చేస్తాడండి. మనం ఇలా స్టాటిక్ వెబ్‌సైట్ ఎనేబుల్ చేసి మన హెచ్‌టీఎంఎల్ సైట్ ఏదైతే ఉందో ఆ ఫైల్స్ అన్నీ మనం అప్‌లోడ్ చేసాక మనకిక్కడ ఒక ఫైల్ మనకు కనిపిస్తుంది కదా! లింక్ అని చెప్పి. ఈ లింక్ అనేది మనం కాపీ చేసుకోవాలి. ఎండ్ పాయింట్ అంటారు దీన్ని. ఓకేనా? ఈ ఎండ్ పాయింట్‌ని మనం బ్రౌజర్‌లో పేస్ట్ చేసుకోవాలి. చూసారా? ఇది మన వెబ్‌సైట్ పేజ్ అండి. ఓకేనా? సమ్‌టైమ్స్ ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల మనకి ఇమేజెస్ అయితే లోడ్ అవ్వవు. మీరు రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఓకేనా? లాంగ్వేజ్ కూడా అడుగుతుంటారు. ఇంగ్లీష్, లాటిన్ అని చెప్పి. సో, ఇది మన పర్టిక్యులర్ వెబ్‌సైట్ పేజ్ అండి. ఏదైతే మనం హెచ్‌టీఎంఎల్ సైట్ ఫ్రీ టెంప్లేట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నామో ఆ సైట్ ఇది. ఓకేనా? సో, ఇలా మీరు మీ వెబ్‌సైట్‌ని కూడా హోస్ట్ చేసుకోవచ్చు S3లో. అంటే దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే,
మీరు మీ వెబ్‌సైట్‌కి ఇప్పుడు ఒక బిజినెస్ కోసమే కదండీ వెబ్‌సైట్స్ ఉంటాయి. అంటే ఒక బిజినెస్ పర్పస్ కోసం, లేదంటే ఒక మీరేదైనా స్టార్టప్స్ ఇలా చేసినప్పుడు మీరు మోర్ పబ్లిసిటీ కోసం వెబ్‌సైట్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. సో, అలా డిజైన్ చేసిన వెబ్‌సైట్స్‌ని వితిన్ వెరీ ఫ్యూ టైమ్‌లో మోర్ పీపుల్‌కి రీచ్ అవ్వాలి అంటే, మీరు జస్ట్ ఇలా ఇక్కడ హోస్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఓన్లీ ఏపీ అని కాదు, ఇండియా అని కాదు, త్రూ ఔట్ వరల్డ్‌లో మీ బిజినెస్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుందనమాట. సో, ఇది ఒక స్టాటిక్ వెబ్‌సైట్‌ని మనం ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసి ఎలా హోస్ట్ చేయాలి అనేది. ఓకేనా? సో, మీకు అర్థమైందనుకుంటున్నానండి. ఒక స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఎలా హోస్ట్ చేయాలి అని. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి చాట్ బాక్స్‌లో మీరు పెట్టొచ్చు. ఓకేనా? లింక్ నాట్ సెక్యూర్ అని కాదండి. మీరు ట్రై చేస్తే ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పెద్ద టాపిక్ అయితే కాదండి. ఎస్3తో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ, ఓకేనా? ఒక ఇమేజ్‌ని మనం ఎస్3లో పబ్లిక్ యాక్సెస్ ఇస్తూ, ఆ టాపిక్ మొత్తం 1 డేలో అవ్వదండి. సో, ఆ పర్పస్‌లో మేడం చెప్పుంటారు పెద్ద టాపిక్ అని చెప్పి. చేయొచ్చండి. మీరు ఓన్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని, ఆ వెబ్‌సైట్ ఉంటుంది కదా! మొత్తం కోడంతా ఇప్పుడు మనం ఫైల్స్ ఎలాగైతే అప్‌లోడ్ చేసామో, మీరు ఓన్‌గా రాసుకున్న కోడ్ మొత్తం ఇక్కడ ఫైల్స్‌లో అప్‌లోడ్ చేసి, మీ వెబ్‌సైట్ మీరు హోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఆ యూఆర్ఎల్ మీకొక్కసారి ఇస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు సేమ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సేమ్ ఎస్3లో మనం ఒక ఆబ్జెక్ట్, ఒక ఇమేజ్ మనం స్టోర్ చేసి ఇమేజ్ లింక్ అనేది ఎవరు చేసినా సేమ్ ఇమేజ్ ఓపెన్ అవుతుంది కదా! సో, ఇక్కడ కూడా సేమ్ పబ్లిక్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఆ లింక్ అనేది నేను చాట్ బాక్స్‌లో పెడతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బకెట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఏ నేమ్స్ అయినా ఇవ్వచ్చండి. బట్ దట్ నేమ్ షుడ్ బి యూనిక్. అంటే ఆ నేమ్ అనేది చాలా యూనిక్‌గా ఉండాలి. ఓకేనా? మీకు ఎర్రర్ ఒస్తుంది అంటే మీరు యూనిక్ అంటే డిఫరెంట్ అండి. ఓకేనా? యూనిక్ అంటే మ్యాచ్ అవ్వకూడదు. అంటే ఆల్రెడీ ఎస్3 బకెట్ అనేది మీరు మాత్రమే కాదు, చాలా మెంబర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా! సో, యూనిక్ అంటే డిఫరెంట్‌గా ఉండాలి. అంటే అదర్ నేమ్స్‌తో మ్యాచ్ అవ్వకూడదు మీ బకెట్ నేమ్ అనేది. ఓకేనా? మీకు మానస గారు మీకు ఎర్రర్ ఒస్తుందంటే మీరు డౌన్‌లోడ్ చేసిన హెచ్‌టీఎంఎల్ ఫైల్ అనేది జిప్ ఫోల్డర్‌లో ఉంటుందండి. మీరు జిప్ ఫోల్డర్‌లో ఉండే ఫైల్‌ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అంటే ఆ జిప్ ఓపెన్ చేశాక మీకు ఒక పర్టిక్యులర్ ఫోల్డర్ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా! ఆ ఫైల్స్ అన్నీ వేరే ఫోల్డర్‌లో మీరు షిఫ్ట్ చేసుకోండి. ఓకేనా? చేస్తే ఓన్లీ ఫైల్స్ మాత్రమే మీరు అప్‌లోడ్ చేయాలండి. అక్కడ యాడ్ ఫైల్స్ ఉంటుంది కదా! యాడ్ ఫైల్స్‌లో మీరు అప్‌లోడ్ చేస్తే అవుతుంది. బట్ త్రూ ఔట్ మీరు జిప్ ఫోల్డర్ అనేది మీరు అప్‌లోడ్ చేశారనుకోండి, మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా? సో, జిప్ ఫోల్డర్ అనేది మీరు అప్‌లోడ్ చేయకూడదు. మీరు రిస్ట్రిక్షన్స్ ఇచ్చుకోవచ్చండి. సెక్యూర్ దిస్ వెబ్‌సైట్ అంటున్నారు కదా! ఇక్కడ మీరు పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకుండా ఓన్లీ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకపోతే మీరు మాత్రమే యూజ్ చేసుకోగలరు. అలాగే ఇంకా సెక్యూర్‌గా మీరు మోర్ పీపుల్‌కి రీచ్ అవుతూ మీకు సెక్యూర్‌గా ఉండాలి అంటే ఎవరికైతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అలా మీరు కొంతవరకు సెక్యూర్‌గా ఉంచుకోవచ్చు మీ వెబ్‌సైట్‌ని. ఎందుకంటే ఇది పబ్లిక్ కనుక మీకు అలానే చూపిస్తుందండి. ఓకేనా? ఓన్‌గా వెబ్‌సైట్ అనేది మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్.
హౌ టు హౌ టు గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెస్ ది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎట్ ఎ టైమ్ అని అంటున్నారు ఎవరో. మీ క్వెషన్ నాకు అర్థం కాలేదండి. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. అంటే మల్టిపుల్ యూజర్స్ సేమ్ అకౌంట్ యూజ్ చేయాలి అని అడుగుతున్నారా? అంటే నేను చెప్పిందేంటి అంటే, ఒక పర్టిక్యులర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఎవరికున్నాయో వాళ్ళకి మాత్రమే మీ వెబ్‌సైట్ అనేది యాక్సెసిబుల్ అవ్వచ్చు. అలా కూడా ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. బట్ మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు ఎట్ ఎ టైమ్ లాగిన్ అవ్వలేరండి ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి. బట్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు యూజ్ చేస్తున్నప్పుడు అదర్ పర్సన్ యూజ్ చేసుకోకపోవడం. ఓకేనా? ఎట్ ఎ టైమ్ ఓన్లీ సింగిల్ పర్సన్ మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. హెచ్‌టిటిపిఎస్ అనేది జస్ట్ సెక్యూర్డ్ అండి. మీరు ఆహ్, రాసుకుంటారు కదా! కోడ్. ఆ రాసిన కోడ్ బట్టే అదంతా బేస్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సెక్యూర్డ్ అంటే అది మనం సైట్ యూజ్ చేయొచ్చు అని అర్థమండి. అంటే సెక్యూర్‌గా ఉంటుంది. హెచ్‌టిటిపి అంటే అంత సెక్యూర్ కాదు. బట్ సెక్యూర్డ్ అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. సెక్యూర్‌గా ఉంది. నో ప్రాబ్లమ్ అని చెప్పి ఒక ఇండికేషన్‌కి మనం సెక్యూర్ అనేది యూజ్ చేస్తాం. హెచ్‌టిటిపిఎస్. ఎవరికైతే అకౌంట్స్ యాక్టివేట్ అయ్యున్నాయో వాళ్ళందరూ కూడా ఒకసారి స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఎలా హోస్ట్ చేయాలనేది ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక టెంప్లేట్ డౌన్‌లోడ్ చేయండి. లేదు మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉంది అంటే మీరే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని, ఆ వెబ్‌సైట్ ఫైల్స్ ఉంటాయి కదా! కోడింగ్ అవన్నీ కూడా మీరు బకెట్‌లో అప్‌లోడ్ చేసి ప్రాసెస్ అనేది చేయండి. ఓకేనా? సో, ఇంకా సమ్ పీపుల్‌కైతే రాలేదని చెప్తున్నారండి ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్. వాళ్ళొకసారి ఫార్మ్ సబ్మిట్ చేశారో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఫార్మ్ సబ్మిట్ చేశారో ఒక్కసారి ఫార్మ్ సబ్మిట్ చేసి డొమైన్స్ రాంగ్ ఉన్నాయి కదా! సో, డొమైన్స్ రాంగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేనొక ఫార్మ్ ఇస్తానండి. ఆ ఫార్మ్ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. అంటే మీరు కొంచెం మిస్టేక్స్‌తో సెండ్ చేస్తే మాకు ఫర్దర్‌గా మీ డొమైన్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో, మిస్టేక్స్ లేకుండా మీరు సెండ్ చేయండి. అలాగే నేనొకసారి స్క్రీన్ షేర్ చేసి ఫార్మ్‌లో ఏమున్నాయి, ఏం చేయాలి అని నేను చెప్తాను. ఓకేనా? సింపులే 4 కాలమ్సే ఉన్నాయి. బట్ నేను చెప్తాను మీకు. సో, మీకిక్కడ ఫార్మ్ అయితే కనిపిస్తుంది కదా! ఒకసారి చూడండి. ఇక్కడ ఫుల్ నేమ్ అంటే మీ నేమ్ అండి. ఓకేనా? ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తారు. అలాగే మెయిల్ ఐడీ అంటే యువర్ పర్సనల్ మెయిల్ ఐడీ. మీ మెయిల్ ఐడీ పర్సనల్‌ది ఏదైతే ఉందో ఆ పర్సనల్ మెయిల్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలాగే మీ మొబైల్ నంబర్. ఇక్కడ చూడండి ఈ 2 కాలమ్స్ అనేవి మీరు కేర్‌ఫుల్‌గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా? అంటే డొమైన్ ఐడీ డాట్ ఇన్ఫో మెయిల్ ఉంటుంది కదా! ఆ డాట్ ఇన్ఫో మెయిల్ ప్రొవైడ్ చేశాం కదా మీకు. ఏపీఎస్‌హెచ్‌టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా! సో, ఆ మెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలాగే ఎడ్యుకేట్ పాస్‌వర్డ్ మీరు రీసెట్ చేసుకొని ఉంచుకున్నారు కదా! పాస్‌వర్డ్. ఆ పాస్‌వర్డ్ మీరిక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఫార్మ్ అనేది సబ్మిట్ చేయండి. ఓకేనా? ఫార్మ్ లింక్ అనేది నేను ఒకసారి ఇప్పుడు చాట్ బాక్స్‌లో పెడతానండి. ఫార్మ్ అయితే అర్థమైంది కదా! మీరిక్కడ డాట్ ఇన్ఫో మెయిల్ అనేది మిస్టేక్స్ లేకుండా ప్రొవైడ్ చేయండి. అలాగే మీ పాస్‌వర్డ్ కరెక్ట్ పాస్‌వర్డ్ అనేది మెన్షన్ చేయండి. ఎవరికైతే డొమైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయండి. రిమైనింగ్ ఎవరికైతే డొమైన్స్ యాక్టివేట్‌గా ఉండి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళవసరం లేదండి. ఓకేనా? డొమైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయండి. మీరు పాస్‌వర్డ్ చేంజ్ చేయకుండా యూజ్ చేయలేరండి డొమైన్స్‌ని. ఓకేనా? మీ మెయిల్ ఉంటుంది కదా! మెయిల్‌లో ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకున్నాక మీకు యువర్ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అనొస్తుంది. అలాగే పాస్‌వర్డ్ రీసెట్ లింక్ కూడా వస్తుంది. ఆ పాస్‌వర్డ్ రీసెట్ లింక్‌లో మీరు పాస్‌వర్డ్ రీసెట్ చేసుకుంటేనే ఫర్దర్‌గా మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయ్యి మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి ప్రాసెస్ అంతా మీకు తెలుసు అంటున్నారు. చెప్దాము అని అనుకుంటే బట్ మిస్టేక్స్ అనేవి మాత్రం చేస్తున్నారు.
ఒకసారి మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఓకేనా? 1 మినిట్ వెయిట్ చేస్తే నేను ఫార్మ్ లింక్ ఇస్తానండి. ఫార్మ్ లింక్ షేర్ చేస్తాను. ఓకేనా? ఆల్రెడీ చెప్పానండి. ఈసీఎస్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఒక అప్లికేషన్ ప్యాకేజ్ అండి ఈసీఎస్ అనేది. మీరు వేరేగా డేటాబేస్ కోసం ఐ మీన్ స్టోరేజ్ ఉంటుంది కదా! స్టోరేజ్ కోసం సెపరేట్‌గా ఎస్3 ఇలా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈబీఎస్ అనేది ఈసీఎస్‌తో పాటు మనకి అసైన్ చేస్తారు. అలాగే ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి సేమ్ ఈసీఎస్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సో, అది మెయిన్ యూజ్ ఆఫ్ ఈసీఎస్. ఓకేనా? ఒకసారి నేను లింక్ అనేది సెండ్ చేశానండి. మీరొకసారి చూడండి. ఎవరికైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డొమైన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయండి. ఓకేనా? డొమైన్స్ అన్నీ యాక్టివేట్‌గా ఉండి వర్క్ అవుతున్నాయి అని వర్క్ అవుతున్నాయి అన్న వాళ్ళు సబ్మిట్ చేయొద్దు. ఓకేనా? మీరు పర్సనల్ మెయిల్ దగ్గర పర్సనల్ మెయిల్ మాత్రమే మెన్షన్ చేయండి. అలాగే డాట్ ఇన్ఫో మెయిల్ దగ్గర డాట్ ఇన్ఫో మెయిల్. అలాగే పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్. ఓకేనా? పాస్వర్డ్ అంటే మీ మెయిల్. నార్మల్ మెయిల్ పాస్వర్డ్ కాదండి. డాట్ ఇన్ఫో మెయిల్ పాస్వర్డ్. ఓకేనా? సో, గ్రూప్‌లో మీకు మెటీరియల్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుందండి. టుడేకి షేర్ చేయొచ్చు. ఓకేనా? మీరొకసారి రేపు ఎలాగో సండే కనుక మనకి క్లాస్ ఉండదు. సో, మీరొకసారి ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు కవర్ టాపిక్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు మొబైల్‌లో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేవి చేసుకోవాలి అనుకుంటే కొంచెం కష్టమండి. ఓకేనా? మీరు బెటర్ యూ హావ్ టు యూజ్ ల్యాప్‌టాప్. నేను చెప్పానండి. హెచ్‌టిటిపి అనేది మనం రాసుకున్న కోడ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా? సెక్యూర్డ్ ఇవ్వాలి అంటే వేరే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఒక పర్టిక్యులర్ స్టాటిక్ అంటే మీరు చేంజ్ చేయలేని వెబ్‌సైట్ అండి. అంటే ఒక పర్టిక్యులర్ ఇప్పుడు డైనమిక్ వెబ్‌సైట్స్ అంటే మీరు పర్టిక్యులర్‌గా ఏవైనా యూజర్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేసుకునే వెబ్‌సైట్స్‌ని మీరు చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ స్టాటిక్ అంటే వాటిని మరీ చేంజ్ చేయవలసిన అవసరం లేదు అని అనుకునేటప్పుడు మీరు ఎస్3 యూజ్ చేసి ఆ వెబ్‌సైట్స్‌ని హోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ ఫార్మ్ అనేది మాత్రం ఎవరికైతే డొమైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ప్రెజెంట్ అయితే మీకు ఫర్దర్ కాన్సెప్ట్స్‌లో రావచ్చనుకుంటానండి. హెచ్‌టిటిపిఎస్ కోసం. ఓకేనా? వీడియోస్ అనేవి సెండ్ చేస్తున్నారంట. మీరొకసారి గ్రూప్ చూడండి. ఓకేనా? అలాగే లాంబ్డా డౌట్ అన్నారండి. మళ్ళీ రిపీట్ చేయమంటారా? ఎర్రర్ డాక్యుమెంట్స్ మీరేమని చేస్తారంటే, మీరు డౌన్‌లోడ్ చేస్తారు కదండీ! స్టాటిక్ వెబ్‌సైట్ హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్స్ నుంచి. సో, ఆ హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్స్‌లో
మీకు ఎర్రర్ డాక్యుమెంట్ ఉంటే ఎర్రర్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని చేస్తారండి. నేను డౌన్‌లోడ్ చేసిన టెంప్లేట్‌లో ఎర్రర్ డాక్యుమెంట్ లేదు. సో, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎర్రర్ డాక్యుమెంట్ మీరేదైనా ఇవ్వొచ్చక్కడ. ఓకేనా? ఇండెక్స్ పేజ్ కాకుండా ఫర్దర్‌గా ఏమి ఇచ్చినా అంటే ఎర్రర్స్ ఏమైనా అక్కర్ అయితే ఆ పేజ్ అనేది మీకు డిస్‌ప్లే అవుతుంది ఎర్రర్ పేజ్ కాకుండా. ఓకేనా? సో, అలా మీరు ఇవ్వచ్చు ఎర్రర్ డాక్యుమెంట్ అనేది. ఒక 5 మినిట్స్‌లో లాంబ్డా సర్వీస్ అనేది నేను చెప్తానండి. ఓకేనా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కనుక జస్ట్ రివిజన్‌లా నేను చెప్తాను. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ చేయాలి. కన్సోల్ ఓపెన్ చేసాక మనకి లాంబ్డా అని కనిపిస్తుంది కదా! మీరు సెర్చ్ బార్‌లో కూడా లాంబ్డా అని టైప్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇది లాంబ్డా మనకి డాష్‌బోర్డ్ అండి. లాంబ్డా డాష్‌బోర్డ్ ఓకేనా? ఒక కొత్త ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ క్రియేట్ ఫంక్షన్ క్లిక్ చేయాలి. క్రియేట్ ఫంక్షన్ క్లిక్ చేసి మనం బ్లూ ప్రింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే బ్లూ ప్రింట్ అనేది ఒక అప్లికేషన్ ప్లాట్‌ఫార్మ్‌లో యూజ్ అవుతుందండి. ఓకేనా? ఒక పర్టిక్యులర్ కోడ్ రన్ చేయడానికి మనకి బ్లూ ప్రింట్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అందులో మనం ఒక పర్టిక్యులర్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఓకేనా? సెలెక్ట్ చేసుకున్నాక మనం పైథాన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాం కనుక పైథాన్ 3.7 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కాన్ఫిగర్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఫంక్షన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చండి. మనకిక్కడ స్పేస్ అనేది మాత్రం ప్రొవైడ్ చేయకూడదు. ఓకేనా? నేను ఏపీఎస్ఎస్‌డీసీ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని చెప్పిచ్చాను. బట్ స్పేసెస్ అనేవి మాత్రం ఇక్కడ నాట్ అలౌడ్ అండి. మీరు స్పేసెస్ అనేవి ఇక్కడ ఇవ్వకూడదు. నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఫంక్షన్. సో, మన ఫంక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయింది విత్ ద నేమ్ ఆఫ్ ఏపీఎస్ఎస్‌డీసీ ఆన్‌లైన్ ట్రైనింగ్. ఓకేనా? సో, మనకిక్కడ కాన్ఫిగరేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? మీరు ఏ ఫంక్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ మనకు కనిపిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే, మనం సెలెక్ట్ చేసుకున్న క్రియేట్ చేసుకున్న ఫంక్షన్‌కి మనం టెస్ట్ ఈవెంట్ అని క్లిక్ చేయాలి. అంటే మనం ప్రోగ్రామ్ రాసుకోవడానికండి. క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇచ్చాం కదా! ఇక్కడ మనం కీ 1లో మీరేదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో కీ 1లో మనం ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? ఇచ్చాక మనం క్రియేట్ క్లిక్ చేయాలి. క్రియేట్ క్లిక్ చేశాక సో, మన ఫంక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయింది. మన ప్రోగ్రామ్ అనేది. సో, నెక్స్ట్ క్లిక్ ఆన్ టెస్ట్. సో, మన ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. టెస్ట్ క్లిక్ చేసినప్పుడు. సో, ఇక్కడ రిజల్ట్ కూడా మనకు కనిపిస్తుంది. సక్సీడెడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా! సో, డీటెయిల్స్ క్లిక్ చేస్తే మన ఫంక్షన్ అనేది చూడండి ఎగ్జిక్యూట్ అయ్యి మన అవుట్‌పుట్ అనేది కనిపిస్తుంది. ఏపీఎస్‌టీసీ క్లౌడ్ కంప్యూటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ టు ఎగ్జిక్యూట్ ఎ కోడ్ ఇన్ ద లాంబ్డా. వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి.
ఓకేనా? అమ్మ ఒకసారి ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఒకసారి సెండ్ చేయండి చాట్ బాక్స్‌లో గర్ల్స్ అండ్ బాయ్స్‌ది సెపరేట్‌గా. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుందండి. ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ మీరు డైలీ అటెండ్ అయిన వాళ్ళకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా డైలీ అటెండ్ అవ్వండి. ఓకేనా? యెస్ అండి. ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ క్వెషన్సే. నేను లింక్ ఇచ్చాను కదండీ! ఆ లింక్‌లో డొమైన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు సబ్మిట్ చేయండి. మరి అకౌంట్ రాలేదు అంటున్నారంటే మీరు ఫార్మ్ ఫిల్ చేయలేదు అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ నేను చెప్తానండి. ఫార్మ్ లింక్ కూడా ఒకసారి సెండ్ చేయమని చెప్తాను. ఓకేనా? ఆ! మీరు ఫార్మ్ ఫిల్ చేసారు ఇంకా రాలేదంటున్నారు కదా! నేను ఒకసారి చెప్తానండి. ఎగ్జామ్ ఆన్‌లైన్‌లోనే ఉంటుందండి. మీరు జూమ్ కూడా అటెండ్ అవ్వాలి. జూమ్ అటెండ్ అవుతూ మీరు ఎగ్జామ్ అనేది అటెండ్ చేయాలి. బ్లూ ప్రింటే సెలెక్ట్ చేసుకోవాలండి. ఎవరైతే సైమల్టేనియస్‌గా చేస్తున్నారో వాళ్ళు బ్లూ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అనేది మీరు జస్ట్ ఒక 2 లైన్స్ ఆర్ 1 లైన్. ఓకేనా? నెక్స్ట్ కంప్యూటింగ్ సర్వీసెస్ అయ్యాయి. అలాగే స్టాటిక్ వెబ్‌సైట్ కూడా అయ్యిందండి. నెక్స్ట్ మాడ్యూల్ కూడా మీకు మండే నుంచి ఉంటుంది. ఓకేనా? స్టార్ట్ అవుతుంది. రవలి విచ్ ప్రాసెస్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్? ఏం లేదండి. జస్ట్ బ్లూ ప్రింట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్నాక మీరొక బేసిక్ హలో వరల్డ్ పైథాన్ అని చెప్పి ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు పైథాన్ 3.7 సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసి క్రియేట్ అని క్లిక్ చేయండి. ఓకేనా? క్రియేట్ క్లిక్ చేశాక మీకు సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అవుతుందండి మీ ఫంక్షన్. క్రియేట్ అయ్యాక మీరు కాన్ఫిగర్ అని చెప్పి కనిపిస్తుంది. ఓకేనా? కాన్ఫిగర్ టెస్ట్ ఈవెంట్ క్లిక్ చేసి, మీరు జస్ట్ అక్కడ ఏంటి అంటే, ఒక నేమ్ అయితే ఇవ్వండి. ఓకేనా? మీ ఫంక్షన్‌కి ఒక నేమ్ ఇచ్చి, అలాగే కీ 1, 2, 3 అని చెప్పి 3 లైన్స్ ఉంటాయి. కీ 1లో మీ ప్రోగ్రామ్ అనేది మీరే అక్కడ ఎడిట్ చేసి మీ ప్రోగ్రామ్ ప్లేస్ చేస్తారు. ఓకేనా? ప్లేస్ చేసి, ప్లేస్ చేశాక మీరు జస్ట్ టెస్ట్ అని క్లిక్ చేస్తే మీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి, మీకక్కడ సక్సీడెడ్ అని చెప్పి కనిపిస్తుంది. అలాగే డీటెయిల్స్‌లో మీరు రన్ చేసుకున్న ప్రోగ్రామ్ అవుట్‌పుట్ కూడా కనిపిస్తుంది. ఓకేనా? ఆ! 1 డే అయితే ప్రాబ్లమ్ లేదండి. 1 ఆర్ 2 డేస్ యాక్సెప్టబుల్. బట్ మోర్ దాన్ 2 డేస్ ఆర్ 3 డేస్ అయితే ఎగ్జామ్‌కి అలో ఉండదు. ఒకసారి అది చూసుకొని ఎవ్రీవన్ కూడా కంపల్సరీగా డైలీ అటెండ్ అవ్వండి. ప్రెజెంట్ అయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్‌మెంట్ మీరు ఇన్ కేస్ క్వాలిఫై అయితే మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి ఏపీఎస్ఎస్‌డీసీ నుంచి. సర్టిఫికేట్ అనేదొస్తుంది. ఇంకా ఫర్దర్‌గా ఇంటర్న్‌షిప్స్ ఏమైనా ఉంటే మీకు గ్రూప్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో, మీకు ఈసీ2లో లైనక్స్, ఉబంటు అండ్ విండోస్ కంప్లీట్‌గా అర్థమైంది కదండీ! ఇంకేం డౌట్స్ లేవు కదా! ప్రెజెంట్ అయితే మీరు కోర్స్‌కి అటెండ్ అవ్వండి. ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకేనా? ఈసీ2 అనేది ఏం లేదండి. జస్ట్ స్మాల్ ప్రాసెస్ నేను చెప్తాను మళ్ళీ. లైనక్స్ కమాండ్స్ నేను ఆ కమాండ్స్ ఒకసారి చాట్ బాక్స్‌లో పెడతానండి. ఒకసారి చూడండి డైలీ అడుగుతున్నారు. మీకు మెటీరియల్ అనేది టుడే ఈవినింగ్‌కి రావచ్చు. నేను ఒకసారి చాట్ బాక్స్‌లో కూడా టైప్ చేస్తాను. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లైనక్స్‌కి మనం ఫస్ట్ ఈసీ2 యూజర్ అని చెప్పి లాగిన్ అవుతామండి. ఓకేనా? నేను నేను టోటల్ ఒక మెసేజే పెడతాను. ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. సో, ఫస్ట్ లైనక్స్ కమాండ్స్. సో, ఫస్ట్ ఏంటి అంటే మీరు క్యాపిటల్, స్మాల్ కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. స్మాలే ఉంటాయి. ఓకేనా?
మీరు మిస్టేక్ చేస్తే మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, సేమ్ ఇలానే మీరు అక్కడ ఎంటర్ చేయాల్సుంటుంది. మీరు సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేయాలి అనుకుంటే, మీరు కంప్లీట్‌గా మీకు కోడింగ్ పైన ఫుల్ నాలెడ్జ్ ఉండాలండి. ఓకేనా? ప్రెజెంట్ అయితే నేనిక్కడ ఇస్తున్నానండి కమెంట్స్. మీరు ఒక్కసారి కాపీ చేసుకోండి. లేదంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సుడో యమ్ అప్డేట్ నేను చాట్ బాక్స్‌లో పెడుతున్నానండి. ఓకేనా? స్క్రీన్ షేర్ కాదు. చాట్ బాక్స్‌లో పెడుతున్నాను. ఒకసారి ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే మీకొస్తుంది. నేను టైప్ చేస్తున్నాను. CHK config nginx com నెక్స్ట్ సర్వీస్ nginx రీస్టార్ట్. ఒకసారి చూడండి మీకు చాట్ బాక్స్‌లో లైనక్స్ కామెంట్స్ అనేవి నేను సెండ్ చేశాను. ఇవి లైనక్స్ కమాండ్స్ అండి. సేమ్ మీరిలాగే టైప్ చేయాలి. లేదంటే మీకు ఎర్రర్స్ ఒస్తాయి. ఓకేనా? మీరొకసారి స్క్రీన్‌షాట్ తీసి మీరు ఉంచుకోండి. సెండ్ చేస్తానండి ఉబంటు కూడా. ఉబంటు కమాండ్స్. ఫస్ట్ మనం ఉబంటుకి లాగిన్ యాస్ ఉబంటు అని అవ్వాలండి. అదే లైనక్స్‌కైతే ఈసీ టు లైనక్స్. ఓకేనా? గెట్ అప్డేట్. ఓకేనా? నెక్స్ట్ హైఫెన్ గెట్ ఇన్‌స్టాల్ అపాచీ 2. సో, ఇవి ఉబంటు కమాండ్స్. ఒకసారి 2 కూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని ఉంచుకోండి. అలాగే ఫైల్స్ కూడా షేర్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? పీపీటీస్ అలాగే ల్యాబ్ మాన్యువల్ కూడా ఉంది కదా! ల్యాబ్ మాన్యువల్ కూడా షేర్ చేస్తా. సో, విండోస్‌కైతే ఏం లేదండి. విండోస్‌కి జస్ట్ మీరు ఆర్‌డీపీ డౌన్‌లోడ్ చేస్తారు. పాస్‌వర్డ్ ఏదైతే ఉందో పెన్ ఫైల్ ఉంటుంది కదా! పెన్ ఫైల్ అప్‌లోడ్ చేస్తే మీకు పాస్‌వర్డ్ అనేది డిక్రిప్ట్ అవుతుంది. పాస్‌వర్డ్ డిక్రిప్ట్ అయ్యాక ఆ పాస్‌వర్డ్‌ని మీరు ఆర్‌డీపీలో కాపీ పేస్ట్ చేస్తే మనకి వేరే డెస్క్‌టాప్ అనేది కనెక్ట్ అవుతుంది. సో, విండోస్‌కి వెరీ సింపుల్ ప్రాసెస్. కమాండ్స్ ఇవి ఏమి అవసరం ఉండదు. ఓకేనా? నెక్స్ట్ మీకు స్టోరేజ్ సర్వీసెస్‌లోనే ఈబీఎస్ అని చెప్పి ఉందండి. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. మాక్సిమం ఆ టాపిక్ చెప్పొచ్చు మండే. ఓకేనా? మీరు కమాండ్స్ ఇచ్చినప్పుడు మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాగే క్యాపిటల్, స్మాల్ ఇలా మీరు డిఫరెన్స్ అయితే చెయ్యొద్దు. డిఫరెన్స్ చేస్తే మీకు సర్వర్స్ అనేవి లాంచ్ అవ్వవు. ఓకేనా?
సో, మీకు ఈ ప్రాసెస్ అంతా అర్థమైందనుకుంటున్నాను. యాహ్! టుడే స్టాటిక్ వెబ్‌సైటేనండి. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అనేది నేనిస్తాను. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే టుడే సెషన్‌లో నేను చెప్దామనుకున్నాను. అలాగే లాంబ్డా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సమ్ పీపుల్‌కి డౌట్ అన్నారని. సో, విండోస్, లైనక్స్ అండ్ ఉబంటులో మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నేను ఒక 15 మినిట్స్‌లో మీకు రివ్యూలా చెప్తాను. ఓకేనా? మీరు స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్‌లో డిజేబుల్ చేస్తే మీకు వెబ్‌సైట్ అనేది కనిపించదండి. ఓకేనా? ఓపెన్ కూడా అవ్వదు. సో, అందుకు మీరు ఎనేబుల్ చేయాలి. లైట్ సెయిల్ అనేది ప్రెజెంట్ అయితే ప్రాక్టికల్‌గా మన స్టూడెంట్ అకౌంట్స్‌కి అవ్వదండి. సో, నేను థియరీయే చెప్పాను లైట్ సెయిల్‌కి. ఓకేనా? థియరీలో లైట్ సెయిల్ అనేది ఏంటి అంటే ఒక సర్వర్‌లెస్ సర్వీస్ అండి ప్రొవైడెడ్ బై ఏడబ్ల్యూఎస్. మీరు అది యూజ్ చేసుకొని కంప్లీట్‌గా మీరొక డెడికేటెడ్ సర్వర్స్ ఓకేనా? వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ అనేవి మీకు డెడికేట్ చేస్తారు. ఓకేనా? యాహ్! అవుతాయండి. స్టాటిక్ వెబ్‌సైట్స్ మీరు బకెట్ క్రియేట్ చేస్తున్నారంటే బకెట్ వల్ల కూడా అవుతాయి కదా మీకు. క్రెడిట్ పాయింట్స్ అయితే అవుతాయి. మీరు బకెట్‌ని ఎంప్టీ చేసేసుకోండి. ఓకేనా? అవసరం లేదు అనుకుంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ ఐడీ అండ్ పాస్వర్డ్ కోసం అడుగుతున్నారు. ఏడబ్ల్యూఎస్ ఐడీ అండ్ పాస్వర్డ్ అంటే మీకొక ఫార్మ్ ఇచ్చాం కదండీ! ఫార్మ్ ఇచ్చినప్పుడు మీకు డాట్ ఇన్ఫోతో ఒక డొమైన్స్ అయితే ఇచ్చాము. ఆ డొమైన్స్ అనేవి మీరు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అని చెప్పి ఒక సైట్ ఉంటుంది. మనకి అకౌంట్స్ అనేవి ఏపీఎస్ఎస్‌డీసీ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, వాళ్ళు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్‌తో టై అప్ అయ్యి మనకి ప్రొవైడ్ చేశారు కదా! సో, ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అని క్లిక్ చేయాలి. ఓకేనా? క్లిక్ చేసి మీరక్కడ రిజిస్టర్ ఫస్ట్ సైన్ ఇన్ డీటెయిల్స్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు సైన్ ఇన్ చేయాలి. లేదు అంటే మీరు రిజిస్టర్ క్లిక్ చేసి డీటెయిల్స్ మీరందరూ కూడా ఎవరైతే అకౌంట్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారో మేబీ వాళ్ళు ఇయర్ రాంగ్ ఇచ్చుండొచ్చు. గ్రాడ్యుయేషన్ ఇయర్ అనేది మీరు 2021 మెన్షన్ చేయాలండి. 21 మెన్షన్ చేస్తేనే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? ఇది ఒక ప్రాసెస్ అండి. ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్‌ని మనం ఎలా యాక్టివేట్ చేయాలని చెప్పి. సో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు నేనిచ్చిన ఫార్మ్ అయితే మాత్రం సబ్మిట్ చేయండి. ఓకేనా? సో, ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ నేను సెండ్ చేశానండి. టుడే ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. ఒకసారి అందరూ సబ్మిట్ చేయండి. ఎవరైతే క్లాస్‌కి అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ సబ్మిట్ చేయండి. లింక్ అనేది మీకు గ్రూప్‌లో అవైలబుల్‌గా ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ఫార్మ్ లింక్. అయితే డొమైన్స్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో ఒక్కసారి మీరు లింక్ సెట్ చేయండి. ప్రెజెంట్ అయితే గ్రూప్‌లోనే ఉంది లింక్ ఓకేనా? హౌ మెనీ డేస్ అంటే సిలబస్ కంప్లీట్ అవుతూ ఉందండి. ఓకేనా? సో, టుడే ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అందరూ సబ్మిట్ చేయండి. మీరు అప్లికేషన్ రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఒక్కసారి నేను ఫార్మ్ ఇచ్చాను కదా! టుడే ఆ ఫార్మ్‌ని మీరు సబ్మిట్ చేయండి. మీకు డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒక్కసారి ఆ ఫార్మ్ సబ్మిట్ చేయండి. నేను ఇంకొకసారి లింక్ పెడతాను ఫార్మ్‌ది. ఓకేనా? మీకు టాపిక్స్ ఏవైతే మనకి సిలబస్‌లో కవర్ అయ్యాయో ఆ టాపిక్స్ పైనే ఉంటాయండి ఎగ్జామ్. ఓకేనా?
ఎగ్జామ్ ఎప్పుడుంటుంది అనేది చెప్తామండి. ఓకేనా? వన్స్ సిలబస్ కంప్లీట్ అయిపోతే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఒక 2, 3 డేస్ బిఫోర్ గానే మీకు ఇంటిమేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? మీకు సర్టిఫికేట్స్ అనేవి ఏపీఎస్ఎస్‌డిసి నుంచి ప్రొవైడ్ చేస్తామండి. మీకు డిజిటల్ సర్టిఫికేట్స్ కావాలి అంటే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ 101 అని చెప్పి మీకొక సర్టిఫికేషన్ కోర్స్ అయితే మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో ఉంటుంది. ఓకేనా? మీరు ఆ కోర్స్ స్టార్ట్ చేసి మీరు డిజిటల్ సర్టిఫికేట్ అనేది మీకొస్తుంది. ఓకేనా? ఓకేనా? క్లౌడ్ కంప్యూటింగ్ 101 అని చెప్పి ఉంటుంది. మీరు ఆ 101 క్లిక్ చేసి అక్కడ బ్యాడ్జెస్ ఉంటాయండి. ఓకేనా? మీకు బ్యాడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే అక్కడ క్విజెస్ ఉంటాయి. క్విజెస్ అనేవి మీరు అటెంప్ట్ చేయాలి. క్విజ్ అటెంప్ట్ చేసి క్వాలిఫై అయితే మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. డిజిటల్ సర్టిఫికేట్ అండి. ఓకేనా? పీడీఎఫ్స్ అనేది షేర్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? మీకొకసారి క్లౌడ్ కంప్యూటింగ్ 101 చూపించమంటే నేను చూపిస్తానండి. ఎక్కడుంటుంది అనేది. ఓకేనా? మీరు లాగిన్ అయ్యాక మీకు హోమ్ పేజ్ కనిపిస్తుంది. జస్ట్ మీరు కెరీర్ పాత్‌వేస్ అని ఉంటుంది. ఓకేనా? కెరీర్ పాత్‌వేస్ క్లిక్ చేయండి. కెరీర్ పాత్‌వేస్ క్లిక్ చేశాక మీరు ఆల్రెడీ లిటరసీ అనేది కంప్లీట్ చేసుంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చూసారా? క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి ఉంది కదా! 101 అని. క్లౌడ్ కంప్యూటింగ్ 101 మనం క్లిక్ చేయాలి. సో, ఇక్కడ చూడండి మనకి మాడ్యూల్స్, క్విజెస్, అసైన్‌మెంట్స్ అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడేంటంటే ఇదొక పర్టిక్యులర్ కోర్స్ అండి. మనం ఇప్పుడేదైతే చెప్పుకుంటున్నామో ఆ కోర్స్ రిలేటెడ్ ఆహ్, క్విజెస్ అనేవి ఇక్కడ మనకి మెన్షన్ అయ్యి ఉంటాయి. సో, సో, చూసారా? బేసిక్స్ ఇలా అంటే ప్రెజెంట్ లిటరసీకైతే 5 ఉంటాయండి. కంప్యూటింగ్‌కైతే ఓన్లీ 2 ఉన్నాయి చూసారా? క్లౌడ్ కంప్యూటింగ్ అలాగే కంప్యూటింగ్ బేసిక్స్ అని చెప్పి. ఈ 2 కూడా మనం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేశాక సర్వే ఉంటుంది. సర్వే కూడా చేయాలి. ఓకేనా? ఇవన్నీ కంప్లీట్ చేశాక మీకు డిజిటల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకేనా? మీకు హోమ్ స్క్రీన్ ఉంది కదా! ఇక్కడ హోమ్‌లో ఉంటుంది కదా! పోర్ట్‌ఫోలియో. అంటే మీరు జస్ట్ లాగిన్ అయిన వెంటనే మీకిక్కడ కనిపిస్తాయండి. లెఫ్ట్ కార్నర్‌లో మీరెన్ని బ్యాచెస్ కంప్లీట్ చేశారు అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇది ప్రాసెస్ అండి. మీకు ప్రాక్టికల్‌గా మీరు ఈ ఈసీ2 అన్నీ మీరు కంప్లీట్ చేశాక, మీరీ క్విజెస్ కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా? సైమల్టేనియస్‌గా మీరు బోత్ అవి ప్రాక్టికల్‌గా చేయండి. అలాగే ఇక్కడ క్విజెస్ కూడా అటెంప్ట్ చేసి మీరు డిజిటల్ సర్టిఫికేట్ అనేది ఏడబ్ల్యూఎస్ నుంచి తీసుకోవచ్చు. ఓకేనా?
మీరు క్లౌడ్ అంటే క్లౌడ్ 101 కోసం మీరు కెరీర్ పాత్వేస్ క్లిక్ చేస్తారు. ఆఫ్టర్ క్లౌడ్ కంప్యూటింగ్ 101 మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని చెప్పి ఒకటుంటుంది బ్యాడ్జ్ ఓకేనా? ఇన్ కేస్ ఇది కంప్లీట్ చేశాక మీకింకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ బ్యాడ్జెస్ కూడా ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? సో టుడే ఇంతేనండి క్లాస్ ఓకేనా? హోప్ మీ అందరికి స్టాటిక్ వెబ్‌సైట్ ఎలా మనం హోస్ట్ చేయాలి అని అర్థమైందనుకుంటున్నాను. అలాగే ప్రీవియస్ క్లాసెస్ కంప్యూటింగ్ సర్వీసెస్‌లో మీకు ఏ డౌట్స్ లేవని అనుకుంటున్నాను. నేను కమెంట్స్ కూడా ఇచ్చాను. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ సెషన్ విల్ బి ఆన్ మండే అండి. కంటిన్యూషన్ ఆఫ్ S3 సర్వీసెస్ ఓకేనా? ఓన్లీ క్విజెస్ అటెంప్ట్ చేయాలండి. అలాగే సర్వే ఉంది కదా! సర్వే అటెంప్ట్ చేయాలి. అది జస్ట్ బేసిక్ సర్వే. అండ్ అసైన్‌మెంట్ అని చెప్పి 10 ప్రోగ్రామ్ అంటే 10 మార్క్స్‌కుంటుంది ఒక స్మాల్ ప్రోగ్రామ్‌లా. అది కూడా మీరు అటెంప్ట్ చేయాలి. వీడియోస్ అన్ని బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండి. మీకు సబ్జెక్ట్ అంతా వచ్చు, వీడియోస్ అవసరం లేదు అనుకుంటే మీరు చూడాల్సిన అవసరం లేదు. మీకు వీడియోస్ చూడాలి అనిపిస్తే మీరు వాచ్ చేయొచ్చు. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. లిమిట్ అనేది లేదు. సో, మల్టిపుల్ టైమ్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు క్విజెస్ అనేవి. ఓకేనా? ఆహ్, థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ అటెండింగ్ ద సెషన్. నెక్స్ట్ సెషన్ మనకి మండే ఉంటుంది. ఓకేనా? సో, డైలీ అటెండ్ అవ్వండి. అలాగే నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. మీ నాలెడ్జ్‌ని ఎన్హాన్స్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.